మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన రేషన్ బియ్యం మాయం కేసులో దర్యాప్తు అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారి ఫిర్యాదుతో ఈ నెల 10న పేర్ని నాని సతీమణి జయసుధ, గోదాము మేనేజర్ మానస్తేజ్ పై కేసు నమోదు చేశారు. జయసుధ ముందస్తు బెయిల్ కు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24కు వాయిదా పడింది. కేసు నమోదై 13 రోజులవుతున్నా నిందితుల జాడ నేటికీ తెలియలేదు. దర్యాప్తు ఒక్క అడుగు పట్టలేదు. పోలీసుల నుంచి ప్రభుత్వ న్యాయవాదికి సహకారం లేనట్లే అని తేలింది. బియ్యం మాయంపై ఈ నెల 11న తాలూకా ఠాణాలో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక పోలీసులు ఏం చేశారు అనేది గోప్యమని ఎస్పీ చెప్తున్నారు. ఒక్క లుకౌట్ నోటీస్ జారీ తప్ప 3 బృందాల నియామకం మినహా ఒక్క అడుగు పడలేదు. అధికారులు ఇంకా వైసీపీకి విధేయులుగానే ఉన్నారు అనే విమర్శలు వస్తున్నాయి. పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టును పోలీసులు ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. గతంలో పేర్ని నానికి ఇంటికి వచ్చి పోలీసులు ఇంట్లో ఇద్దరు లేకపోవడంతో తలుపుకు నోటీసులు అతికించి వెళ్లారు. రెండో నిందితుడు మానస్తేజ్ ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దర్యాప్తు అధికారి సిఐ యేసుబాబు సర్వీస్ అంతా గుడివాడలోనే ఉంది. ఆయన కొడాలి నానికి ప్రియ శిష్యుడు అనే పేరుంది. ఎస్ఐగా గుడ్లవల్లేరు, గుడివాడలో పనిచేశారు. ఆ తర్వాత బదిలీపై బందరు వెళ్లారు. కొడాలి నాని, పేర్ని మధ్య ఆయనకు సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు సీడీ ఫైల్ పీపీకి సిఐ యేసుబాబు ఇవ్వలేదు. కనీసం సహకరించట్లేదని చెప్తున్నారు. గోదాము యజమాని పేర్ని నాని భార్య ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేస్తే పీపీ వాయిదాలు కోరడం విశేషం. మరోవైపు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ అంగళ్లుఘట్టంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసిన వ్యక్తి. ఆయన కృష్ణా ఎస్పీగా వచ్చి రాగానే ఓ చిన్న ఘర్షణకే హుటాహుటిన గుడివాడ వెళ్లి ఓ రోజంతా గడిపారు. ఈ నేపథ్యం నుంచి కేసు దర్యాప్తు బలంగా లేదు అనే విమర్శలున్నాయి. బియ్యం మాయం కేసును ఎస్పీ సిట్కు బదిలీ చేసే వీలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ కేసుపై మాట్లాడిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులే బెదిరిస్తున్నారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి దిలీప్ కుమార్ కు ఫోన్ చేసి పోలీసుల గురించి మాట్లాడతావా అని బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.